పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కేసీఆర్ గారిని ఏమీ చేయలేక, అందులో ఏమీ లేదని తెలిసాక రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పిండు కేసుకి. సిబిఐ ఏం చేయలేకపోతే ఏం చేస్తాడంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైంది, అందువలన ఏం చేయలేకపోయినరు, లేకుంటే అందులో ఉన్నది మ్యాటరు, కాళేశ్వరాన్ని కూల్చడానికి అంత కారణం కేసీఆరే అని నింద మోపడం కోసం, తప్పించుకోవడం కోసం సిబిఐకి ఇచ్చింది. ఇట్లాంటి ముఖ్యమంత్రిని నేనైతే ఎక్కడ చూడలేదు. తెలివి బాగున్నది, మంచి చేయడానికి కాదు, అన్ని దరిద్ర పనులు చేయడానికి మాత్రమే తెలివి ఉన్నది. సిబిఐకి ఇచ్చి తప్పించుకోవడం, నేను సిబిఐకి అప్పచెప్పిన గ్రేట్ అనుకుంటున్నావా? ఆలోచన చేయండి ఒక్కసారి, జనం ఆలోచన చేయాలి. ఇవాళ నేను చెప్తున్నా, ఇది రాసి పెట్టుకోండి. బీజేపీ మీద ఆరోపణ చేస్తాడు. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉన్నది కాబట్టి కేసీఆర్ బీజేపీ కుమ్మక్కై సిబిఐని తప్పుదోవ పట్టించిర్రు, కేసు నడవకుండా చేసిర్రు అని రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి అనేట ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయినాక మళ్ళీ లొలి పెడతాడు. అంటే ఈయన నెక్స్ట్ ఓడిపోతాడని తెలుసు. తెలిసిన తర్వాత ఈ ఆయుధాలు తయారు చేసుకుంటుండ అన్నట్టు. ఈయన ఏం చేసేది ఏం లేదు, ఇప్పుడు చేసేది ఏం లేదు కాబట్టి ఆయుధాలు తయారు చేస్తున్నాడు. పీసీ ఘోష్ కమిటీ ఏం చేసింది, ఆ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఎన్ని తప్పులు తడకలు ఉన్నాయి, ఏంది ఉన్నాయి, అక్బరుద్దీన్ అడుగుతున్నాడు, క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒక్క ఎకరం పారలేదు అన్న నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు నిజమా? పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన మాటలు నిజమా? 18 లక్షల ఎకరాలు 19 లక్షల ఎకరాలు పారింది అనేది కమిటీ ఇచ్చింది నిజమా? నీ మంత్రులు చెప్పేది, నువ్వు చెప్పేది నిజమా? దేన్ని నమ్మమంటారని అక్బరుద్దీన్ అడిగిండు. తెల్లముఖం వేసుకొని బిత్తర పోయి చూసుకుంటా, సారీ సార్ ఐఎమ్ సారీ అని చెప్తున్నాడు అక్బరుద్దీన్కు. ఈయన సభాధిపతి, ఆయన చెప్తాడు. అంటే ఎంత కమెడియన్ లాగా ఉన్నది వ్యవస్థ అంటే, ఒక ఎలిజిబిలిటీ లేని వ్యక్తులకు ఇస్తే క్రెడిబిలిటీ లేదు. ఇట్లాంటి వ్యక్తులు ఈ విధంగానే మాట్లాడతారు. అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన దురదృష్టం అది. ఇలాంటి జనాలు, మెజారిటీ జనాలు ఓటుకు నోటు అమ్ముకొని ఓటుకు నోటు దొంగలను సైతం గెలిపించుకుంటూ పోతుంటే రాష్ట్రం అట్లనే తగులబడుతుంది. ఏం బాగుపడదు. ఎట్లా బాగుపడతాం? మనం ఇదే దరిద్రంలో ఉంటాం. మంచి చేసేటోన్ని మనం ఎత్తుకోం, చెడు సైడే మార్గం వెళ్తాం. సో సిబిఐకి ఇవ్వడంలో అర్థం ఇది. ఆయన ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద నేరం వేయాలి. జై తెలంగాణ.